యేసు యేసుప్రభు వారు శిలువపై పలికిన 7 మాటలు. మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిత్యంగా నీతో చెప్పుచున్నాను. మూడో మాట, అమ్మా ఇంకో నీ కుమారుడు తన తల్లితో చెప్పును. నాలుగో మాట, ఏలి ఏలి లామా సబ్కా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచెదవు. ఐదో మాట, దప్పిక కొనుచున్నాను. ఆరో మాట, సమాప్తం అయ్యేనిది. ఏడో మాట, తండ్రి నా ఆత్మని చేయికి అప్పచెప్పుచున్నాను. శిలువపై పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. యేసుప్రభు వారు శిలువపై ఎన్నో చిత్రహింసలు పెట్టి ఆయన కాళ్ళకు చేతులకు సిలువ వేసి శిలువపై ముళ్ళు కిరీటం పెట్టారు. అయినా కూడా యేసుప్రభు వారు తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అని తండ్రిని వేడుకున్నారు. ఆయన బిడ్డలమైన మనం కూడా అలాంటి క్షమాగుణం కలిగి ఉండాలి. ఆయన ప్రేమ క్షమాగుణం ఎలా ఉంటుందంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులకి తండ్రి సమానంగా ఆస్తిని పంచాడు. పెద్ద కొడుకేమో ఆస్తిని తీసుకోకుండా తండ్రి దగ్గరే ఉన్నాడు. చిన్న కొడుకేమో ఆస్తిని తీసుకొని లోకంలో తిరిగాడు. ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు రావడం వల్ల చిన్న కొడుకు పందులు కట్టి పట్టు తిన్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తే ఒక కొడుకులా చూడపోయినా ఒక పని వాళ్ళ చూసి అని అనుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడో ఉన్న కొడుకుని చూసి తండ్రి పరిగెట్టుకొని వెళ్ళి భుజాలపైన వాళ్ళు ముద్దు పెట్టుకొని వేలు కుంగరం తొడిగి మంచి భోజనం పెట్టాడు. మన యేసుప్రభు వారి ప్రేమ కూడా అలాగే ఉంటుంది. మన ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు చేస్తాం, అయినా కూడా యేసుప్రభు వారు అవన్నీ క్షమించి ఆయన పరలోకంలో చోటిస్తారు కూడా ఇతరులని క్షమించాలి.